చూడండి, ఈ వాక్యము చాలా ప్రాముఖ్యతమైన సందేశము. మీకు పేతురు గురించి తెలుసు. పేతురుని దేవుడు మొట్టమొదటిగా ఒక శిష్యుడిగా ఎన్నుకొని ఆయన ప్రధాన శిష్యుడిగా దేవుని దగ్గర ఒక స్థాయి ఉంది. అయితే ఇప్పుడు 3.5 సంవత్సరము దేవునితో పాటు ఆయన ప్రయాణిస్తున్నాడు. 3.5 సంవత్సరము యేసుక్రీస్తుతో పాటు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు చనిపోయిన లాజరు బయటికి రా అన్నప్పుడు దగ్గరుండి చూస్తున్నాడు. పేతురు గారు అత్త జ్వరంతో అల్లాడిపోతున్నప్పుడు యేసయ్య అక్కడ ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థత కలిగించాడు. ఎంతో మందికి అద్భుతాలు చేశాడు. నీటిని రసముగా మార్చినప్పుడు ఇదన్నీ దగ్గరుండి చూసిన వారు. ఎన్నో దేవుడు సూచన కార్యాలు, ఎన్నో అద్భుతాలు ఈ 3.5 సంవత్సరము దేవుడు చేస్తున్నప్పుడు దగ్గరుండి చూసిన ఈ పేతురు ఇప్పుడు దేవుడు ఆయన ఈ లోక యాత్రాన్ని ముగించి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు పేతురు దగ్గర దేవునికి ఒక అనుమానం ఉంది. అయ్యా, నేను అద్భుతాలు చేశాను. అయ్యా, నేను చనిపోయిన లాజరుని లేపాను. అయ్యా, నేను ఎంతోమంది అపవాది పీడింపుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి స్వస్థత కలిగించినప్పుడు ఆయన్ని నువ్వు దగ్గరుండి చూశావు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా అసలు నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ రెండేసారిగా అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, ఎస్ డాడీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడేసారి అడుగుతున్నప్పుడు పేతురుకు అర్థమైంది, దేవా నువ్వు సమస్తం ఎరుగున్నావయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా నువ్వు తెలుసయ్యా అని చెప్పి ఇప్పుడు పేతురు సరెండర్ అయిపోతున్నాడు. చూడండి, బాగా గమనించాలా. అక్కడ పేతురుని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకరోజు గాలి తుఫాని ఆ సముద్రం మీద, అయ్యా రా నడిచి సముద్రం మీద అన్నప్పుడు సముద్రం మీద నడిచాడు. అనేక అద్భుతాలు, అనేక సూచన క్రియలు దగ్గరుండి యేసుక్రీస్తుతో పాటు దగ్గరుండి చూసిన వ్యక్తి ఈ పేతురు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవునికి ఒక అనుమానము, పేతురు నువ్వు అద్భుతాలు చూసావయ్యా, నా సూచన క్రియలు చూసావు, దాన్ని బట్టి నన్ను ప్రేమిస్తున్నావా? రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు క్రీస్తును బోధిస్తే నిన్ను చంపుతారయ్యా. అయ్యా, రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు సాధకంగా ఉండవయ్యా. అయ్యా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తును ఎవరైనా బోధిస్తే వాళ్ళని తల కిందగా సిలువలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందయ్యా. అయ్యా, ఒకవేళ ప్రార్థన చేయించున్నప్పుడు ఒకవేళ నీకు అనుకోనిది జరగదేమో, అప్పుడు నన్ను ప్రేమిస్తావా? ప్రియులారా, బాగా గమనించాలా. ఈరోజు మనము దేవుని మందిరానికి వచ్చి దేవుని మనం ఆరాధిస్తున్నాము, మనం సాక్షిగా ఉంటున్నాము. మనమంతా కూడా దేవుని మందిరం ముందు అందరం భయభక్తి కలిగి ఉంటున్నాము. చూడండి, దేన్ని బట్టి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు? దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా పిల్లల్ని మంచి విదేశాల్లో సెటిల్ చేశాడు, మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు, మంచి పిల్లలు ఇచ్చాడు, దాన్ని బట్టి నేను దేవుని ప్రేమిస్తున్నానా? లేదా దేవుడు నాకు ఏ పరిస్థితి అనుకూలంగా లేకపోయినా పర్వాలా, నా కుటుంబంలో ఎంతో ఇబ్బందులున్నా పర్వాలా, ఎన్నో ఇరుకులున్నా పర్వాలా, ఎంతో అవమానాల్లో నేను నడిచినా పర్వాలా, ఏది జరిగినా కూడా నా దేవుని ఎప్పుడు నేను